రసమయ్య గారి భూతు పురాణం గురించి 2019లో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యుండి కూడా అప్పటి నుంచి బూతులు మాట్లాడుతూనే ఉన్నాడు. నేను విలేకరుల సమావేశం పెట్టలేదు. ఆ విలేకరులు వస్తే కూర్చొని చిట్ చాట్ లోపల ఒక డిస్క్రిప్షన్ ఉండాలనే వాళ్ళు ఏదన్నా రాస్తే ఇట్లా రాయాలన్నాము. అక్కడ నేను తిట్టిన మాట కూడా వాస్తవమే. కానీ ఈయన 2019లో రాజశేఖర్ రెడ్డి లంజ ఆ వీడియోను కూడా మీకు పంపిస్తాను, ఏదో ఇవ్వండి ఒకసారి. మరి ఈ రోజు నేను దాంట్లో బూతులు ఇస్తే ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలి. దానికి బదులుగా నాకు ఫోన్లు చేసి బెదిరిస్తూ ఓ పెద్ద వీడియో పెట్టిండు. రాజకీయంగా ఉంటే రాజకీయంగా ఫైట్ చేయి, ఏదైనా ఆధారాలుంటే ఆధారాలతో ఫైట్ చేయి. అంతేగాని మా అమ్మ ఊడ్చేదైతే నన్ను ఉత్తముని తయారు చేసిందిరా, యూజ్లెస్ ఫెలో. మా అమ్మ చెప్పులు కుట్టేదైతే నన్ను ఉత్తమునిగా ఒక డాక్టర్గా తయారు చేసింది, ఒకరిని లాయర్గా తయారు చేసింది, ఒకరిని బ్యాంక్ ఎంప్లాయీగా తయారు చేసింది, ఒక క్యారెక్టర్ నోళ్ళం. నేను కాదు, నా ఇంట్లో ఎవ్వరు కూడా మందు కానీ లిక్కర్ కానీ ఏది మా ఇంట్లో తాగరు. నేనే కాదు, మా అన్నదమ్ములు అందరం కూడా ఇట్లాంటి చిల్లర పనులు చేసే అలవాటు లేదు. బట్ట కాల్చి మీరేస్తా అంటే ఊరుకునేది లేదు. రసమై నీకు ఏ విధంగా శాస్త్రి చెప్పాలో నువ్వు రా, అమెరికా నుంచి వచ్చిన తర్వాత నీకు చెప్పేది చెప్తాం. దీని విషయమే పోలీసుకు కంప్లైంట్ చేయడం జరిగింది. 20 రోజులుగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. ఈయన వాయుసేన అని ఫారెన్సిక్ కు పంపించినారు. నిర్ధారణ చేసుకున్న తర్వాత కేసు కట్టినారు. మొన్నటి రోజు కేసు కట్టిన తర్వాత వాళ్ళే రిలీజ్ చేసినారు, మేము రిలీజ్ చేయలే. ఈయన దానికి అటు ఎడిట్ చేసి చేస్తారన్నారు. మొత్తం పెట్టినావు కదా నువ్వు, అందరికి ఏం తిట్టినావో అంటే ఇట్లా బూతులు తిట్టుకుంటూ అందరిని బెదిరించుకుంటూ ఎవరు ఫోన్లు చేస్తే ఎవరు ప్రెస్లో మాట్లాడితే వాళ్లకు రాత్రిపూట వాట్సాప్ కాల్ పోవడం. ఈసారి బిడ్డ ఒక్క వాట్సాప్ కాల్ ఒక్క కార్యకర్త గనక వచ్చిందో నువ్వు వచ్చిన తర్వాత చెప్తాం ఇవన్నీ. కాబట్టి దయచేసి మేమందరం కూడా ఈరోజు పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దాని మీద పోలీసులు తగు చర్యలు తీసుకుంటారు చట్టరీత్యా. అబ్యూజివ్ లాంగ్వేజ్, ఒక చిల్లరగాడు కొంచెం పశువులు కాస్తాడో లేకపోతే ఇంకెవడో రోడ్ సైడ్ రోమియో కూడా అట్లా తిట్టాడు. మరి నేను టీచర్ అన్నావు, మీ అమ్మ కూలీనాలి చేసుకుంటున్నావు, నా అమ్మ మోరీలు తీస్తుంది అన్నావు. పర్లేదు, మోరీలు తీస్తే మన తప్పు దొంగ తయారు చేసిందా? ఊడుస్తే మున్సిపల్లో ఊడుస్తే తప్పు చేసిందా? మా అమ్మ ఒక ఉత్తముని తయారు చేసింది, ఒక డాక్టర్ని తయారు చేసింది, ఒక డిసిప్లిన్ లో పెంచింది. ఏ వ్యసనాలకు దూరంగా బానిసలు కాకుండా నా కొడుకులు ఉండాలని అంత అనుకున్నట్టుగా పెంచింది. అటువంటి తల్లిని నువ్వు తిట్టుకుంటూ అటు అనకూడదు. వాళ్ళ తల్లిదండ్రులను ఎందుకు అనాలని తెలియదా? ఈరోజు అదందరికి చూపిస్తా ఉన్నాం. మరి నీకు ఆ అధికారం ఉన్నదా? నన్ను అడిగే అధికారం ఉన్నదా? ఇప్పుడు నేను తిడితే నువ్వు తిట్టకుండా ఉంటే నేను ఇట్లాంటి భాష ఉపయోగించానయా, నేను ఇట్లాంటిది ఉపయోగిస్తానని నా మీద కంప్లైంట్ చేయనుంటుంది. ఆయన రికార్డింగ్ కూడా మేము పోలీస్ స్టేషన్లో ఇస్తాం. ఫోను, నీ ఫోను రికార్డింగ్కి ఇస్తాం. నీకు ఎక్కడ వచ్చిందో ఫోన్, ఏమొచ్చిందో, ఎవడు రికార్డ్ చేసిండో వాళ్ళందరిది కూడా బయటకు వస్తుంది. ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఇక నిన్ను మాత్రం ఈ కరీంనగర్ లో ఏం చేయాలో